ఒక కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అత్యంత గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. తాను సొంతంగా ప్రయోజకుడు అయినప్పుడు కలిగే సంతోషానికంటే పుత్రవాత్సల్యం కానీ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య గారు ఈరోజు అల్లు అరవింద్ గారిని చూసి తప్పకుండా వారి మనసు ఉప్పొంగుతుంది అని నేను భావిస్తున్నాను. సినిమాలో నటుడుగా నేను వారిని చంటబ్బాయి సినిమాలో అరవింద్ గారు నటించి నాకు గుర్తుంది. సో వారు నటుడుగా కాకుండా పరిశ్రమలో ఒక ఇన్స్టిట్యూషనలైజేషన్, ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థగా గీతా ఆర్ట్స్ కానీ కుటుంబంలో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే బన్నీని అల్లు అర్జున్ని లేకపోతే శిరీష్ని చూసి సంతోషపడుతున్నాడో అంటే ఆయన సక్సెస్ కంటే కూడా ఆయన పిల్లల సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఈరోజు బన్నీ వీళ్ళ సక్సెస్ స్టోరీ చాలామందిని ఇన్స్పైర్ చేస్తారు. చాలామంది ది సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ని అర్థం చేసుకోవాలి. హార్డ్ వర్క్ అర్థమైనప్పుడు మనకు ఆ వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. సినిమా సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, బాగుంది బాగాలేదు, 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మనం జడ్జ్ చేయొచ్చు. అంతకంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. 100 రూపీస్ టికెట్ కొనుక్కొని సినిమాకి పోయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకు కావాల్సింది మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆ సినిమాని తీయడానికి దాని వెనకాల ఉన్న శ్రమ, కఠోరమైన దీక్ష, అట్లాంటి వాటిని మనం అందరం గుర్తించాలి. తప్పకుండా ఈరోజు అల్లు రామలింగయ్య గారి కుటుంబాన్ని, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని, మిత్రులు అల్లు అర్జున్, మీరందరూ ఒక ప్యాషన్ తోటి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్గా అనిపిస్తుంది ఇందులో. ఇంచ్ టు ఇంచ్ మీరు ఇష్టపడి, మనం మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు, మొదటిసారి అంటే పెళ్ళి అయిన కొత్తలో మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఒక రకమైన కన్విక్షన్, కమిట్మెంట్, ఒక భావోద్వేగం ఉంటుంది. ఈరోజు ఈ థియేటర్ పనితనంలో అల్లు అరవింద్ గారిని చూపిస్తూ డైరెక్టర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి చూపించినప్పుడు ఇంచ్ టు ఇంచ్ ఆయన ఇష్టపడి కట్టుకున్నది వారి మాటల్లోనే ఆ ఆనందం కనిపిస్తుంది. నాకు సమాచారం చెప్పడానికంటే కూడా తను పడ్డ శ్రమ ఈరోజు ఇక్కడ మన అందరం వచ్చి చూడడం ద్వారా మనం అది చూసే దాంట్లో మన కళ్ళల్లో ఒక మెరుపుగా అనిపిస్తే వారు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే నేను నిజంగా కష్టపడ్డది ఈరోజు దీనికి ఒక గుర్తింపు వచ్చింది అని.